ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్ గా చూసుకుంటే ట్రంప్ అంటే ఒక గవర్నమెంట్ కి, ఒక అమెరికాకి ఇండియా పైన ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఎన్నో ట్వీట్స్ చూస్తున్నాము, చాలా అనమాట, డిమాండింగ్ కమాండింగ్ లాగా. మళ్ళీ చూస్తే మనకి టారిఫ్ ఒకటి 25% టారిఫ్ వేసి ఫ్రెండ్లీ అంటూనే కూడా ఇంత టారిఫ్ అనేది ఒక గుదిబండలా వేయడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకు ట్రంప్ కి అంత ఫ్రస్ట్రేషన్ మన ఇండియా పైన? అంటే చాలా వండర్ అనిపిస్తుంది అండి. ఒక అమెరికా అధ్యక్షుడు ఉండి ఈ మధ్య చూస్తే వరుసగా ఇదే పని అనమాట. నోబెల్ బహుమతి నాకు ఇవ్వాలని చెప్పేసి, ఇండియాకి పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి 32 times ట్వీట్ చేశాడు ఆయన. అండ్ 25% ప్లస్ పెనాల్టీ వేస్తూ ఉంటాడు. అండ్ రష్యా నుంచి ఆయిల్ తగ్గించుకుంటున్నట్టు మాకు న్యూస్ వచ్చింది, ఎంతవరకు నిజం మనం ఫైండ్ అవుట్ చేయాలంటాడు. అంటే ఇండియా వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము ఆయిల్ తగ్గించలేదు, మేము ఆయిల్ కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ట్వీట్ అనమాట, మేము పాకిస్తాన్తో బిజినెస్ డీల్ కుదిరించుకోబోతున్నాం, అంటే పాకిస్తాన్ ట్యాక్స్ 19% తగ్గించాము, అక్కడ మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్ ఉంది, ఏమో ఒకరోజు పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి ఆయిల్ అమ్మచ్చు అంటాడు. ఎందుకు ఇండియాకి సెంట్రిక్గా ఇన్ని ట్వీట్స్ అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. ఎందుకు అంటే ఇండియా వాళ్ళు ఇంతకు రెస్పాండ్ అవ్వాలా, అవ్వలేదు. ఆల్మోస్ట్ గత 4 నెలల్లో ఒక 8 times ఆ మినిస్టర్లు ఇటు ఈ హై లెవెల్ మీటింగ్ జరిగిందండి. నిరంతరం ఇద్దరు మాట్లాడుకున్నారు. అంటే ఫైనలైజ్గా ఈ డైరీ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దగ్గర ఇద్దరి మధ్య ఇష్యూ వచ్చేసింది. అంటే అప్పటి నుంచి ఇక ఇష్యూ పెద్ద అవుతుంది అనమాట. ఈవెన్ G7 కంట్రీస్ యొక్క మీటింగ్ అప్పుడు మన మోడీ కెనడాకి వెళ్ళినప్పుడు కూడా మీటింగ్ రమ్మన్నాడు. మనోళ్ళు అప్పుడు రిజెక్ట్ చేసి వెళ్ళలేదు. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకోవాలని చూశాడు. మోడీకి అర్థమైపోయి పాకిస్తాన్తో మీటింగ్ అనే సర్కిల్లో డ్రాప్ అయిపోయాడు అనమాట అప్పుడు. అందుకని వాళ్ళు ఇన్వైట్ చేసిన వైట్ హౌస్కి వెళ్ళకుండా ఉంటుంది కెనడా నుంచి. అండ్ రీసెంట్గా టారిఫ్ పెంచినా సరే రెస్పాండ్ అవ్వకుండా ఇండియా ఉంటాం, ఇంతవరకు కాల్ చేయకపోవటం, ఇది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనమాట. అది ఎందుకంటే ఇండియా అనేది చిన్న కంట్రీ కాదు. 4 trillion ఎకానమీ, 140 కోట్ల జనాభా, వాళ్ళ కంపెనీ చాలా ఉన్నాయి ఇండియాలో. అందుకని వాళ్ళు ఓవర్ నైట్ ఇండియాని వదులుకోలేరు. అలాగే డిఫెన్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఇండియా. వాళ్ళ డిఫెన్స్ వాడే వాటిలో ఇండియాలో వాళ్ళ డిఫెన్స్ ప్రొడక్ట్స్ 23 type ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్ని మన ఇండియా వాళ్ళు వాడుతున్నారు. రీసెంట్గా మొహాటం లేకుండా వాళ్ళ మన ఫ్లైట్స్ మనం తీసుకోవట్లేదని చెప్పేసి క్లియర్ చెప్పారు. ఇండియా వరల్డ్ అనే బిగ్గెస్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇండియాది. ఓకే, సో టెక్నాలజీ పార్ట్నరు. అందుకని వదిలించుకొని దూరంగా ఉంచే అంత ఏం చేసేది లేదు. వాళ్ళు దగ్గర తీసుకుందామంటే వాళ్ళు మాట వింటలేదు. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అనమాట. దాన్ని ఎలాగైనా సరే కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పేసి పక్కన పాకిస్తాన్ గుంజుతున్నారు. దాన్ని కనుక దగ్గర లాక్కుంటే ఇండియా వాళ్ళ దగ్గరికి వస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే 2025లో ఉన్న ఇండియా ఇది, 2025లో ఉన్న ఇండియా ఇది ఎవరికి సరౌండ్ అవుతున్న విషయం మనకు అర్థం కావడానికి ఇప్పుడు ఎంత టైం పట్టింది నాకైతే తెలీదు. ఓకే, సో అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ తోటి రోజుకో ట్వీట్ అనమాట. డెడ్ ఎకానమీ అన్నాడు ఒకేసారి, ఇండియా డెడ్ ఎకానమీ అని. అండ్ చైనాతో పాటు రష్యాతో పాటు సింక్ అయిపోద్ది అని చెప్పేసి ఒకరోజు ఏమో యుద్ధాన్ని మీరే ఆజ్యం పోతున్నారు, ఇంకొకసారి ఇలా రకరకాలుగా ట్వీట్ చేస్తూ ఉన్నాడు. బట్ ఇండియా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ లేదు, అంటే సైలెంట్గా కూర్చున్నారు అనమాట. ఎందుకంటే ఇండియా పెద్ద మార్కెట్, వాళ్ళు ఊరుకుంటే ఇష్టం లేదు అమెరికా వాళ్ళకి, అది మేజర్ అనమాట. అదే టైంలో ఇండియా వాళ్ళు చెప్పినట్టు వింటలేదు కాబట్టి దాన్ని అలా బెదిరియడానికి ట్రై చేస్తున్నారు అనమాట. మొత్తానికి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ చాలా మెచ్యూర్ అయిందండి. ఒకప్పుడు అమెరికా వాళ్ళ ఫోన్లో చెప్తే వీళ్ళు ఎస్ బాస్ అనే టైప్ కాదనమాట. వీళ్ళు ఇండిపెండెన్స్ ఉన్న కంట్రీకి ఏది అవసరం అదే చేయడానికి రెడీగా అవుతున్నారు. దాంతో వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు కావాలి. అంటే పాకిస్తాన్ లాగా వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ సరౌండ్ చేయరు వీళ్ళు. దాంతో ఏంటంటే రోజుకో ట్వీట్ చేస్తూ ఉన్నాడు అదే పనిగా. ట్వీట్ చేస్తే వీళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు, చాలా మెచ్యూర్తో రెస్పాండ్ ఇవ్వట్లేదు. అందుకని డెడ్ ఎకానమీ, వరల్డ్లో 6.5% జీడిపి గ్రోత్ ఉంటే డెడ్ ఎకానమీ అయినప్పుడు అమెరికా మోర్ డెడ్ ఎకానమీ అవుద్ది. అలాగే అదే అంతే అవుతుంది. సో అలాంటప్పుడు దాన్ని ఎలా అవుతుంది? అందుకని వాళ్ళు ఓన్ ఇష్యూస్ ఫిక్స్ చేసుకోకుండా అది వేరే కంట్రీలో పొద్దుళ్ళు ఏలు పెడతాంటే ఎందుకు చేస్తారు వరకు అర్థం కాదు. మొత్తానికైతే లాస్ట్ 1 week నుంచి ట్రంప్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు. అది ట్వీట్లో క్లియర్గా చూపిస్తా ఉన్నారు. ఓకే, నోబెల్ బహుమతి రికమెండ్ చేయాలంట. అండ్ ఇండియా వాళ్ళు ఏమో అసలు మాకు కాలే రాలేదు మీ దగ్గర నుంచి వచ్చి క్లియర్గా చెప్తున్నారు. అండ్ మొన్న పార్లమెంట్ మీటింగ్ అప్పుడు క్లియర్గా చెప్పారు, మాకు ఏ కంట్రీ దగ్గర నుంచి ఒక సింగిల్ ఫోన్ రాలేదు, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేస్తే యుద్ధం ఆపేసాము,
ఇట్స్ క్లియర్ విన్ టు ద ఇండియా అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు అనమాట. మరి ఆ ఫ్రస్ట్రేషన్ తెలీదు, నోబెల్ హోతే రికమెండ్ చేయలేదు అని తెలీదు, లేకపోతే మెక్సికోకి పక్కన కెనడా వాళ్ళకే 35 వేసినప్పుడు వీళ్ళ మీద ఎందుకు వేయకూడదు అనే విషయం అయి ఉండొచ్చు. మొత్తానికి ఏదైతేనేమి ఇండియా వాళ్ళ మీద 25% ప్లస్ అండ్ పెనాల్టీ. ఆ పెనాల్టీ అంతా కూడా చెప్పలేదన్నమాట. ఇవన్నీ ఏంటంటే బెదిరింపులు అనమాట. ట్రంప్ బిహేవియర్ కనుక చూస్తే మనకి క్లియర్గా అర్థమైంది. ప్రతి డీల్కి ముందు బెదిరియటం, అదిరియటం, వాళ్ళు సరౌండ్ చేసుకోవటం, వాళ్ళకి నచ్చిన ట్యాక్సేషన్ ఫిక్స్ చేసుకోవటం. ఇది యూరోపియన్ యూనియన్ ముందు కనపడింది అండ్ జపాన్ ముందు కూడా కనపడింది అనమాట. బస్ ఇండియా ముందు ఇదే టాక్టిక్స్ అప్లై చేద్దాం అనుకున్నట్టున్నాడు. ఇండియా 140 కోట్లు చాలా పెద్ద ఎకానమీ. అది జపాన్ కాదు, బ్రిటన్ కూడా కాదు, అంత మించి. ఇంత పెద్ద మార్కెట్ నీకు మేము ఇవ్వాలి అంటే మాకు నువ్వు ఏదో ఇవ్వాలి కదా. అందుకని నువ్వు చెప్పినట్టు వీళ్ళు అనరు ఖచ్చితంగా. డెఫినెట్గా ట్యాక్స్ 25 నుంచి 20 తగ్గిస్తారు అండ్ వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్, యాపిల్ వీటన్నిటికీ పెద్ద మార్కెట్ ఇండియా. ఇది లేకుండా వాళ్ళకి అమౌంట్ ఏం రాదు. అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ కనుక 24 గంటలు బంద్ చేసుకొచ్చున్నారు అనుకోండి, అసలు ఏ మైక్రోసాఫ్ట్ లేదు అమెరికాలో. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి ప్రాజెక్టులు ఇస్తాం అనుకుంటున్నారు, బట్ వీళ్ళు హెల్ప్ చేయకపోతే ఆ కంపెనీలు అందుకు ఎదగవు. అందుకే ఇట్స్ విన్ విన్ ఆపర్చునిటీ ఇది. వాళ్ళ కంపెనీస్ 700 దాకా మన ఇండియాలో రన్ అవుతున్నాయి. అమెరికన్ కంపెనీస్, పెద్ద పెద్ద మేజర్ కంపెనీస్ అన్ని కూడా మొత్తం 2000 కంపెనీస్ రన్ అవుతున్నాయి. అంటే చీప్ మ్యాన్ పవర్ మనం వాళ్ళకి అందిస్తున్నాం. అమెరికాలో మెజారిటీ సీఈఓస్ అన్ని కూడా టెక్నాలజీ సీఈఓస్ అని మన ఇండియన్సే. అంతగా మనం వాళ్ళకి హెల్ప్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా మన అవసరాలు పట్టించుకోవాలి కదా. అందుకని బెదిరించి అదిరించి నువ్వు పాకిస్తాన్ పేరు చెప్పేసి రష్యాతో లింక్ పెట్టుకుంటే నువ్వు అదిరిలేవు ఇండియాని. ఇండియాకి ఏది కావాలో అది ఇచ్చేసి నువ్వు చూసుకోవాలి. ఇద్దరు విన్ ఆపర్చునిటీ చూసుకోండి అంతే. అందుకని మనది జపాన్ ఎకానమీ లాగా చిన్న ఎకానమీ కాదు, అంటే బ్రిటన్ లాగా 5 కోట్ల జనాభాది కాదు, ఇది రైజింగ్ ఎకానమీ ఇది. కాబట్టి దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నువ్వు ఇవ్వాల్సింది. అదే వీళ్ళు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 అవర్స్, టోటల్లీ 6 అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.